రేర్ కాయిన్ ఎక్స్పోలో ఉన్నాము. ఇక్కడ కంప్లీట్ గా రేర్ కాయిన్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. కాయిన్స్ అనే కాదు, నోట్స్, వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా నేను అవి చూపించబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. గైస్, ఇప్పుడు మనం రేర్ కాయిన్ కలెక్షన్స్ లో కొన్ని కాయిన్స్ చూద్దాము, ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 1 నుంచి అవైలబుల్ ఉంది అనమాట. అండ్ 5 పైసా, ఇది 25 పైసా, అండ్ ఇది చూసారా, ఇది 1 పైసా. యాక్చువల్లీ ఇది 1944 లో వాడిన 1 పైసా కాయిన్ ఇది. అండ్ ఇది వచ్చేసి అమెరికాకు సంబంధించిన కాయిన్ అనమాట. ఇది వచ్చేసి 1 సెంట్. ఓకే, ఇది 1 సెంట్ యాక్చువల్లీ. అండ్ ఇవన్నీ, అండ్ ఇక్కడ చూస్తున్న కాయిన్స్ అన్నిట్లో కూడా ఇవన్నీ కూడా రేర్ కాయిన్ కలెక్షన్. ఇక్కడ చూడొచ్చు, ఇది 2 రూపీస్ కాయిన్, ఓల్డ్ కాయిన్. అండ్ అలానే 20 పైసా ఇది. ఓకే, ఇది 20 పైసా. ఇలా అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు, ఇవన్నీ కూడా రేర్ కాయిన్స్ ఇవి. ఇక్కడ ఉన్నాయన్ని, ప్రతి కాయిన్ మీద దాని ఇయర్ అనేది మెన్షన్ చేసి ఉంటది అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే 1985 ఇది. 1985 50 పైసా అనమాట. ఇది అప్పట్లో మనం వాడినాము. అండ్ ఇది 1 సెంట్. ఇప్పటిదాకా చూపెట్టిన కదా, అది మన తాతల కాలం అనమాట. వచ్చేసి మన తాతల కాలంలో వాడింది, మనం యూజ్ చేయలేదు, బట్ వాళ్ళు అప్పట్లో కరెన్సీ లాగా యూజ్ చేశారు. మనమైతే 25 పైసా నుంచి వాడుతున్నాం అనుకోండి. అంటే నేను చూసింది అయితే 25 పైసా. దాని తర్వాత అన్ని కాయిన్స్ చూసాను. దానికి బిఫోర్ ఏవైతే 1 ఆనా ఇవి ఉన్నాయో మనం అవి వాడలేదు. సో ఈ ఎగ్జిబిషన్ లో అవన్నీ కూడా, ఈ ఎగ్జిబిషన్ లో మీరు ప్రతి రేర్ కాయిన్ ని చూడొచ్చు. మన ఇండియాదనే కాదు, ప్రతి కంట్రీ రేర్ కాయిన్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ కరెన్సీ అవైలబుల్ ఉంటుంది, అది మీరు పర్చేస్ చేయవచ్చు అండ్ సేల్ కూడా చేయవచ్చు. సో గైస్, రేర్ కాయిన్స్ ఎగ్జిబిషన్ లో ఇక్కడ కరెన్సీ కూడా అవైలబుల్ ఉంది. సో వేరే వేరే కంట్రీస్ కి సంబంధించిన కరెన్సీ అవైలబుల్ ఉంది అనమాట. సో ఇది వచ్చేసి ఇండోనేషియా కరెన్సీ, మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి 5 రూపీస్ నుంచి తీసుకొని, అంటే ఇండోనేషియా 5 రూపీస్ నుంచి తీసుకొని 100 రూపీస్ వరకు అవైలబుల్ ఉంది. అండ్ దీని మీద ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో మీకు ఎక్కువ ఇబ్బంది కూడా కాదు. ఇది సెట్ ఆఫ్ వచ్చేసి 1600 రూపీస్ ఇది యాక్చువల్లీ. అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి ఇరాన్ది. ఇది ఇరాన్ కరెన్సీ అనమాట. ఇవి ఇరాన్ నోట్స్. 5000 వరకు ఉంది ఇక్కడ. 1 రూపీ నుంచి, అంటే 1 రూపీ నుంచి తీసుకొని, ఇరాన్ 1 రూపీ నుంచి తీసుకొని 5000 వరకు అవైలబుల్ ఉందన్నమాట. సో దీని ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, 50-50 అని చెప్పి మెన్షన్ చేశారు. మరి ఇక్కడికి వస్తే మీరు రేట్ ప్రైజెస్ అన్ని వాళ్ళు చెప్తారనమాట మళ్ళీ ఒకసారి. అండ్ ఇది వచ్చేసి ఇండోనేషియా కరెన్సీనే. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఇక్కడ 1000 రూపీస్ నుంచి తీసుకొని 1 lakh వరకు అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా 1600 రూపీస్ మనం పర్చేస్ చేయాలని అంటే. అండ్ అంతేకాకుండా ఇది శ్రీలంక నోట్స్ అనుకోండి, 20 రూపీస్ నుంచి తీసుకొని 500 వరకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వస్తే మీరు వీళ్ళు ప్రైజెస్ అన్ని కూడా మీకు చెప్తారు మళ్ళీ డీటెయిల్ గా. సో ఒకవేళ మీ దగ్గర కూడా ఉంటే నోట్స్ కానివ్వండి, రేర్ కాయిన్స్ కానివ్వండి, ఇలా ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయవచ్చు అండ్ సేల్ కూడా చేయవచ్చు వీళ్ళకు. సో ప్రైజింగ్ విషయంలో కొంచెం మాట్లాడుకుంటే, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే లక్షలు ఇచ్చేస్తారు మనకి నోట్లకు అని చెప్పి ఇక్కడ అనుకోకండి. చూసారా, వీళ్ళే అక్కడ కరెన్సీ ఇది 1 lakh, ఇది 1600 కి సేల్ చేస్తున్నారు. సో 1600 కి వీళ్ళు సేల్ చేస్తున్నారు అని అంటే దీనికన్నా చాలా తక్కువ వస్తుంది అనమాట. సో అది గుర్తు పెట్టుకొని ఇక్కడ రండి. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే వేరే కంట్రీస్ కి సంబంధించిన కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ యూకే కి సంబంధించిన కాయిన్స్, అండ్ అలానే ఇక్కడ ఇయర్ కూడా మెన్షన్ చేశారనమాట. ఇది ఏ ఇయర్ కాయిన్ అని చెప్పేసి. ఇక్కడ రష్యా కాయిన్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 2016 కాయిన్ అనమాట. సో దీని మీద 10 అని చెప్పి రాసింది కదా, అట్లా ప్రతిదీ మెన్షన్ చేసింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బెల్జియం కాయిన్ ఉంది,
ఇలా అన్ని ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కి సంబంధించిన కాయిన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. వాటి మీద వాటి ప్రైజెస్ ఉంటాయి, వాటి ఇయర్స్ మెన్షన్ చేస్తారు. మీరు ఇక్కడికి వస్తే కొనడము అమ్మడమే కాకుండా మీరు ఇక్కడ లైక్ చూడ్డానికి కూడా రావచ్చు. ఒక విండో షాపింగ్ లాగా వచ్చి కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు ఒకవేళ చూడాలి, జస్ట్ చూడాలి కాయిన్స్ ని అంటే కూడా మీరు ఇక్కడ రావచ్చు. ఇక్కడ ప్రతి కంట్రీకి సంబంధించిన కాయిన్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో గైస్ ఇక్కడ అన్ని వన్ రూపీ నోట్స్, 5 రూపీస్ నోట్స్, 20 అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాడు. మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసి 1 రూపీ నోట్ అవైలబుల్ ఉంది, 5 రూపీస్ నోట్ అవైలబుల్ ఉంది, అండ్ అలానే 50 ఇవన్నీ న్యూ నోట్స్ మనం చూసాము. అండ్ ఈ 1 రూపీ నోట్స్ చూసారా, ఇప్పుడు వాడుకలో లేదు, అప్పట్లో వాడుకలో ఉండేదన్నమాట. అప్పుడు దానికి మంచి డిమాండ్ కూడా ఉండేది. అండ్ స్టిల్ ఇలాంటి 1 రూపీ నోట్స్ కలెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇది చూసుకున్నట్లయితే 10 రూపీస్ నోట్స్ ఇప్పుడు మనం వాడుతున్నదే, ఇప్పుడు వాడుకలో ఉంది. అండ్ ఈ 20 రూపీస్ నోట్స్ వచ్చేసి అప్పట్లో వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే చాలా రేర్ అయిపోయాయి ఇవి చూసుకున్నట్లయితే. అండ్ అలానే ఇక్కడ 100 రూపీస్ నోట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండియన్ రూపీస్ అనమాట, అప్పట్లోవే, అంటే అప్పుడు మన తాతల ముత్తాతల కాలంలో వాడే నోట్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఇది 1000 రూపీస్ నోట్స్ అప్పటిది. అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేసి పెట్టారు. సో అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 500 రూపీస్ నోట్ కూడా అవైలబుల్ ఉంది. ఏదైతే మనం బ్యాన్ చేసేసారు కదా మన గవర్నమెంట్, ఆ నోట్ కూడా అవైలబుల్ ఉంది. సో మీరు ఇక్కడికి వస్తే ఏంటంటే రేర్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో, రేర్ నోట్స్ ఏవైతే ఉంటాయో, మనకు బ్యాన్ అయిపోయిన నోట్స్ అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 1 పైసా నుంచి అవైలబుల్ ఉందన్నమాట. ఇది 1 పైసా, ఇది కూడా 1 పైసా, అండ్ ఇది వచ్చేసి 10 పైసా, ఇది కూడా 10 పైసా. బట్ ఇక్కడ ఇయర్ చూసుకున్నట్లయితే వేరు వేరు ఉంటాయి. ఇక్కడ 1962 అని ఉంది అని చెప్పేసి ఉంది 10 పైసాది. అండ్ ఇది వచ్చేసి 1988 ఇది. అండ్ అలానే ఇక్కడ 5 పైసా చూసుకున్నట్లయితే ఇక్కడ 1963 పైసా అన్నమాట ఇది. సో ఇలాంటి కాయిన్స్ అన్ని కూడా, రేర్ కాయిన్స్ అన్ని కూడా, బ్యాన్ అయిపోయిన కాయిన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఇక్కడికి వస్తే. అండ్ కాయిన్స్ అనే కాదు, నోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆ కాయిన్స్ అన్నమాట. చూడండి ఇక్కడ ప్రతి కాయిన్ ని వేరుగా పెట్టారు. ఇది 5 పైసా, ఇది 10 పైసా, అండ్ ఇది వచ్చేసి 20 పైసా. అండ్ అలానే 1 రూపీ, 2 రూపీ, ఇది 25 పైసా. ఇలా అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి, మీరు ఇక్కడికి వస్తే అన్ని చూడొచ్చు అండ్ కొనొచ్చు కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కలెక్షన్ అనమాట, కంప్లీట్ కలెక్షన్ బుక్ ఇది. ఇందులో 25 పైసా అన్ని కాయిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వాటి మీద ఇయర్స్ కూడా మెన్షన్ చేశారు అనమాట. చూడండి ఇక్కడ 1987 లో ఈ కాయిన్ వచ్చింది, అండ్ అలానే 1984 లో ఈ కాయిన్ వచ్చింది. అలా ప్రతి కాయిన్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇవి వేరే కాయిన్స్, ఇవన్నీ 10 రూపీస్ కాయిన్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ న్యూ కాయిన్స్ ఇవి. 2015 లో వచ్చిన కాయిన్ ఇది, 2022 లో వచ్చిన కాయిన్ ఇది, అండ్ 2009 లో వచ్చిన కాయిన్స్ ఇవన్నీ. ఇట్లా అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు, ప్రతి ఒక్క కాయిన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మీరు పర్చేస్ కూడా చేయొచ్చు అండ్ సేల్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 50 పైసా మనం వాడినది ఆటానా అనేటోళ్ళు అప్పట్లో, 25 పైసా చారానా అనేటోళ్ళు. సో ఇవన్నీ కూడా ఓల్డ్ కాయిన్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 50 పైసా, ఇది కూడా 50 పైసా, 2007 లో వచ్చిన కాయిన్ ఇది. ఇక్కడ ఇయర్స్ మెన్షన్ చేస్తారు వాటి మీద. కంప్లీట్ గా వాటి ప్రైజెస్ ప్రైజెస్ విషయంలో మాట్లాడుకుంటే అయితే వాళ్ళు చెప్తారనమాట. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కాయిన్ ఎంత తీసుకుంటాం అని చెప్పేసి. మరీ లక్షల్లో కోట్లలో ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా తక్కువ వస్తుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువనే ఉంటది, మరీ ఎక్కువ రాదు. అది ఒక్కటి గుర్తు పెట్టుకొని మీరు ఇక్కడ రావాలి. ఇవన్నీ కూడా 50 పైసా, 25 పైసా అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది న్యూ కాయిన్స్, 20 రూపీస్ కాయిన్స్ అనమాట. ఇవన్నీ 20 రూపీస్ కాయిన్స్ 2021 లో వచ్చింది. అండ్ ఈ కాయిన్ వచ్చేసి 2001 లో వచ్చిన కాయిన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాయిన్స్ అన్ని కూడా అవే అనమాట. ఈ కాయిన్స్ అన్ని కూడా 20 రూపీస్ కాయిన్స్, న్యూ కాయిన్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి 1 రూపీ కాయిన్ అనమాట. సో లాస్ట్ 1 రూపీ కాయిన్ అనుకోండి ఇది. సో 2023 లో వచ్చిన కాయిన్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూసిన 2024 కాయిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ 1 రూపీ కాయిన్స్ ఇవన్నీ కూడా. ఇది లాస్ట్ కలెక్షన్ అనమాట. సో ఈ ఇయర్ వచ్చిన న్యూ కాయిన్స్. సో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి మీరు చూడొచ్చు. అండ్ కాయిన్స్ ఏమైనా పర్చేస్ చేయాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా 5 రూపీస్ కాయిన్స్ అనమాట. అండ్ ఈ కాయిన్స్ లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి దాని మీద కూడా ఒక డిఫరెంట్ బొమ్మ ఉంటది అనమాట. సో ఇవన్నీ కూడా సేల్ చేయడానికి పెట్టారు. ఇది
97, ఇది 2016 లో అండ్ 2004 లో వచ్చిన కాయిన్స్. ఇవన్నీ కూడా 5 రూపీస్ కాయిన్స్. మీరు చూడొచ్చు ప్రతి కాయిన్ కి కూడా ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 రూపీ కాయిన్స్. ఇవన్నీ కూడా 1 రూపీ కాయిన్స్. ఇవి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి డిఫరెంట్ బొమ్మలు. ఇక్కడ గాంధీ తాత బొమ్మ ఉంది. ఇలా డిఫరెంట్ బొమ్మలు ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా 1 రూపీ కాయిన్స్. ఇది 1964 1 రూపీ కాయిన్ ఇది. అండ్ అలానే ఇది 1994 కాయిన్. ఇది 2005 కాయిన్ మనం చూసినాం ఇవి. బట్ ఈ కాయిన్ మాత్రం మనం చూడలేదు. ఇది 1 రూపీ కాయిన్ అనమాట. 1964 లో వచ్చింది. అండ్ అలానే ఇక్కడ కూడా ఒక కాయిన్ ఉంది. సో ఈ కాయిన్ కూడా నేను చూడలేదు. అండ్ ఇది కూడా 1964 దే. అండ్ ఇది వచ్చేసి 1948 లో వచ్చిన కాయిన్ ఇది. సో ఇది కూడా 1 రూపీ కాయిన్. ఇలా అన్ని కాయిన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. 1 పైసా నుంచి తీసుకొని మీకు 1000 రూపీస్ వరకు మనకు బ్యాన్ అయిన నోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు.